నవ్యాంధ్ర సాధనే లక్ష్యంగా ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రస్తుతం శ్వేతపత్రాలతో కాలం గడుపుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెలన్నర కావస్తున్నా పాలనలో మాత్రం అక్కడక్కడ గందరగోళమే కనిపిస్తోంది. రుణమాఫీతో పాటు జల వివాదాల నేపథ్యంలో సంక్షేమ పథకాలపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రాల తయారీలు విడుదలతో కాలయాపన చేస్తుండడంపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. హామీల నుంచి తప్పించుకునేందుకే బాబు ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు శ్వేతపత్రాల వెనుక కదేంటి? శ్వేతపత్రాలతో బాబు అభివృద్ధిలో తేడా చూపించగలరా? ఇంతకీ ఆయన వ్యూహం ఏంటి? ఇవాల్టి ఓపెన్ టాక్లో చూద్దాం. మొత్తం మీద చంద్రబాబుకి శ్వేతపత్రాలకి మధ్యలో ఉన్న లింక్ ఏంటి? అసలు ఈ శ్వేతపత్రాల వెనక రహస్యం ఏంటి? నిజంగానే పాలనను సరిదిద్దడానికే ఈ శ్వేతపత్రాల? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికార ప్రతినిధి చెందూరి సాంబశివరావు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి గారు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా సాంబశివరావు గారు మీరు చెప్పండి, చంద్రబాబు గారికి శ్వేతపత్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఏంటి వీటి మధ్య ఉన్న లింక్? అది సైంటిఫిక్ వే అమ్మ. శాస్త్రీయంగా ఒక వ్యవస్థను కానీ ఒక విధానాన్ని కానీ మార్చాలనుకున్నప్పుడు, ఒక పరిస్థితిని మార్చాలనుకున్నప్పుడు మేనేజ్మెంట్ గురువుస్ ఎవరైనా సరే ఇదే చేస్తారు. మేనేజ్మెంట్ ప్రాక్టీషనర్స్ ఎవరైనా ఇదే చేస్తారు. ఏం చేస్తారంటే యాజ్ ఈజ్ స్టడీ అంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, ఈ పరిస్థితిలో నుంచి మనం అనుకున్న పరిస్థితికి వెళ్ళటానికి, మనం అనుకున్న స్థితిలోకి వెళ్ళటానికి ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను మనం ఎలా సవరించుకోవాలి, ఎలా ఫిల్ చేసుకోవాలి. ఇది ఎనీ ఎంబీఏ స్టూడెంట్, ఎనీ మేనేజ్మెంట్ గురువు ఎవరైనా మీకు ఇదే అప్రోచ్లో మాట్లాడాలి కూడా. అసలు మనం ఏం చేస్తున్నామో, మన పరిస్థితి ఏంటో, మన దగ్గర ఉన్న వనరులు ఏంటో తెలుసుకోకుండా మనం ఏదో చేయాలని ట్రై చేస్తే అది చేయలేకపోగా ఉన్న పరిస్థితిని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం, ఉన్న సిచ్యువేషన్ డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మేనేజ్మెంట్కి సంబంధించిన ఎవరైనా సరే ఈ యాజ్ ఈజ్ స్టడీని తప్పుపట్టరు. యాజ్ ఈజ్ స్టడీస్ అంటే ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవటం, దానికి పాపులర్ నేమ్ ఏంటి మనం మాట్లాడుకునేది? శ్వేతపత్రం, వైట్ పేపర్. వైట్ పేపర్ ఉద్దేశం ఏంటంటే ఒక రంగంలో ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంది అన్నప్పుడు డెఫినెట్గా గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఆ రంగంలో ఏం జరిగింది, ఆ రంగంలో ఏమన్నా పొరపాట్లు జరిగినాయా, మనం అనుకుని సాధించామా సాధించలేకపోయామా, ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి, ఇక నుంచి మనం ముందుకెళ్ళాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, స్టెప్స్ కానివ్వండి, మనం వేసుకోవాల్సిన ప్రణాళికలు కానీ ఎలా ఉండాలి, ఈ రెండు కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. దీనికి ఇంకొక పేరు చేంజ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎక్సెంచర్ కానివ్వండి, మన ఎంఎన్సీలు ఎవరైనా సరే వాళ్ళలో ఎవరితోనైనా మీరు మాట్లాడండి, వాళ్ళు ఇదే భాష మాట్లాడతారు. మాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చిందండి, మేము బిజినెస్ అనాలిసిస్ చేస్తున్నాం అంటారు. ఏంటి మీ బిజినెస్ అనాలిసిస్ అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు గతంలో ఏమేం జరిగినాయి, ఎక్కడున్నాం, ఎంఎన్సీల పద్ధతిలోనే ఇది చేసామంటారు. అంటే అది సైంటిఫిక్ పద్ధతి కాబట్టి అది ఎంఎన్సీల పద్ధతి అనో లేదంటే ఇంకోటని కూడా నేను చెప్పడం లేదు. ఇవాళ మీరు మీ ఇష్టం వచ్చిన ఎంబీఏ కాలేజీకి ఫోన్ చేయండి, మీ ఇష్టం వచ్చిన మేనేజ్మెంట్ గురువుతోటి మాట్లాడండి, ప్రొఫెసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. మీరు ఒక విషయం మీద పనిచేస్తున్నప్పుడు మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తారు, మీరు ఒక ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఆబ్వియస్గా యాజ్ ఈజ్ స్టడీ. యాజ్ ఈజ్ నుంచి టు బీ దగ్గరికి వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి పనులు, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనం వేయాల్సినటువంటి ప్రణాళికలు, ఇది మొత్తం మీ దగ్గర ఉంటే, ఆ అనాలిసిస్ ఉంటేనే మీరు ఫస్ట్ స్టెప్ వేస్తారు. కాబట్టి శ్వేతపత్రం అనగానే అది ప్రతిపక్షాలు ఎలా మాట్లాడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు జరిగినటువంటి మాట్లాడుతున్నారు, ఆయన ఏం చేయబోతున్నాడో మాట్లాడలేదు. కాబట్టి ఇది ఒక ఆయుధంగా వాడుకుని గత ప్రభుత్వాలను విమర్శించడానికి ఈ ప్రయోగం చేస్తున్నాడని అంటున్నారు. అది నా ఉద్దేశం చాలా తప్పు. సాంబశివరావు గారు, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి విజయవాడ నుంచి వైసీపీ నాయకులు గౌతమ్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే 3 రంగాల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో 4వ రంగం మీద కూడా ఆయన శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ శ్వేతపత్రాల మీద మీ అభిప్రాయం ఏంటి? శ్వేతపత్రం అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏ రకంగా చేయాలి, ఏ రకంగా చేస్తాను అని చెప్పాలి. కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఇవాళ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రాష్ట్ర ప్రజల
ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి తీరు లేకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించటకు మాత్రమే ఈ వైట్ పేపర్లో ఆయన లిఖించబడటం అనేటువంటి జరిగింది. ఇది ఎంతవరకు సబబండి? ప్రజానీకం యావత్తు కూడా ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం బాగుపడుతుందని, ఈ రాష్ట్రాన్ని మెరుగైనటువంటి పద్ధతిలో సింగపూర్ లాగా తయారు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆయనకు పట్టం కట్టారు. అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను, ఎలా చేయగలను, నేను ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని ఎప్పుడు లోపల చేస్తాను అనేటువంటి చెప్పాలి. కానీ ఏ పరిస్థితుల్లోనూ కూడా కప్పదాటు వ్యవహారమే తప్ప సంతకం అయితే చేశారే కానీ, సంతకాలకు సంబంధించి మొదటి సంతకం రెండో సంతకం అనేటువంటి చేశారే కానీ ఆ సంతకాలకు సంబంధించినంత వరకు ఏ రకంగానూ కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాలా. సపోజ్ రైతు రుణమాఫీ అనేటువంటిది ఉన్నది, అది వైట్ పేపర్లో చూపించాలి. కానీ ఆయన చెప్పేటువంటి పద్ధతి చూస్తూ ఉంటే అది అక్టోబర్లోనే ప్రారంభిస్తామనేటువంటి చెప్పటం. కానీ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 31 అనేటువంటి దాన్ని ఒకటి విడుదల చేసి ఆ 31 జీవోల్లో స్పష్టంగా ఆయన ఏం చెప్తున్నారు, ఆడవాళ్ళకి బంగారం కనుక ఉండాలి, ఆడవాళ్ళ పేరు మీదే భూములు ఉండాలి, వాళ్ళ లోన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళవి మాత్రమే తీసేస్తాననేటువంటి దానిలో లెక్కించడం అనేటువంటి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? భారతదేశంలో, ఆంధ్రదేశంలో ముఖ్యంగా మగవాళ్ళ పేరు మీద ఎక్కువ మందికి భూములు ఉంటాయి, బంగారం ఉండేప్పటికీ ఆడవాళ్ళ పేరు మీద ఉంటాయి. భూములు ఆడవాళ్ళ పేరు మీద ఉండాలట, బంగారం ఆడవాళ్ళకి ఉండాలట, వాటిని మాత్రమే తీసాము అనేటువంటి దాంట్లో జీవో నెంబర్ 31లో చెప్తా ఉన్నారు. అంటే కప్పదాటు వైఖరి, చేసినటువంటి వాగ్దానాలని అమలు చేయలేక, ఫండ్స్ లేక, తెచ్చేటువంటి పద్ధతి లేక, గత ప్రభుత్వం మీద విమర్శించేటువంటి పద్ధతి మాత్రం వారు తీసుకున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్రాన్ని బాగు చేయడానికి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, బాగు చేయడానికి పద్ధతి ప్రకారంగా చేస్తాను అనేటువంటి చెప్పాలి. కానీ అది ఏనాడు కూడా ఆయన చెప్పినటువంటి మొన్న ఏ టీవీ ఛానల్ పెట్టినా కానీ కూడా దానిలో కూడా దానిలో చెప్పినటువంటి పాపాన్ని పోలేదు. కాబట్టి ఆయన ఇప్పటికైనా కానీ ఏ రకంగా చేస్తారు అనేటువంటి చెప్పమనేటువంటిది అడుగుతున్నామండి. అందుకని చెప్పండి సతీష్ చంద్ర గారు, ఈరోజు మనం మొత్తం మీద ఇప్పటికే 3 రంగాల్లో ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు శ్వేతపత్రాలు విడుదల చేశారు. అటు విద్యుత్ కానీ, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, పరిశ్రమలు, వీటికి సంబంధించి 3 రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. మరికొద్దిసేపట్లో 4వ రంగం మీద కూడా విద్య, వీటి మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. శ్వేతపత్రాల విడుదల వెనక రహస్యం ఏంటంటారు? అంటే యాక్చువల్గా తను ఎక్కడున్నానో చెప్పడం అనేది సరైనటువంటి పద్ధతి. అంటే వేర్ ఐ హ్యావ్ టు స్టార్ట్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదిగో నాకు గత ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఈ పరిస్థితిలో ఈ వివిధ రంగాల్లో ఇక్కడ ఉన్నాను, ఇక్కడి నుంచి తీసుకువెళ్తానని చెప్పడం అనేది సో అది పెద్ద ఆక్షేపణీయం కాదు. కానీ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసే దాని మీద ప్రతి అంశంలో కూడా ఇది పాత ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇది చేయలేకపోతున్నాం అనేటువంటి భావాన్ని అనే దానికోసమైనట్టయితే ఇబ్బందికరమైంది. అంటే ఈవేళ ఆయనకు ఉండేటువంటి సమస్యలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే మనకి గవర్నమెంట్ ఏర్పడి సో దాదాపు 45 days అట్లా అవుతున్నా కూడా సో మనకి అంటే నెల మీద 2 వారాలు గడుస్తున్నా ఇప్పుడు అంటే ఆయన పదవీ స్వీకారం చేసి తక్కువై ఉండొచ్చు, కానీ మొత్తానికి బాధ్యతలు టేకప్ చేసి రన్ చేయడం ఇంత అయినప్పటికీ కూడా నాన్ స్టార్టర్గా ఉండిపోయారనేటువంటి మాట వచ్చింది. ఇంచేతంటే పక్కన తెలంగాణతో పోల్చి చూసుకున్నప్పుడు ఇక్కడేమో ప్రతి విషయాన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నారు. నిందలు వచ్చినా మరొకటి వచ్చినా కూడా అక్కడేమిటంటే ఇంతకుముందు ఒక అతిథి చెప్పినట్లుగా ఆయన అసలు ఏవైతే చకచకా పెట్టినటువంటి తొలి సంతకాలు ఉన్నాయో వాటి ప్రతిదానికి కూడా చుక్కెదురొచ్చినటువంటి సందర్భం ఉంది. అది కాకుండా మరీ ముఖ్యంగా రుణమాఫీలు అనేవి అది మొట్టమొదటి మాఫీ చేస్తానన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆర్బీఐకి వెళ్ళి సగమేమో తుఫాను బాధిత గ్రామాలని ఇంకేమో డ్రాట్ గ్రామాల పేరు మీద రీషెడ్యూలింగ్ చేయించమని అనడం. సో రీషెడ్యూలింగ్ చేయకపోతే పరిస్థితి ఏమిటో అగమ్య గోచరంగా ఉండడం. అట్లాగే క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం కూడా ఇంతవరకు దానికి ఒక స్థిరీకరణ చేయకపోవడం. సో అట్లా ప్రతిదీ అనమాట ఏ అంశం తీసుకున్నా సరే నాన్ స్టార్టర్గా ఉండేటువంటి అంశం ఉంది. ప్రధానంగా ఈ 2 అలాగే ఫీజులకు సంబంధించి ఇక్కడ నేను మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారికే ఫీజులు రీఎంబర్స్ చేస్తాను అన్నప్పుడు ఆయన మిగిలిన ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను ఏం చేస్తాననేది కూడా చాలా స్పష్టత లేదు. అంచేత వీటన్నిటినీ ముందు వీటి మీద దృష్టి పెట్టి ఇదిగో ఒక పలానా గవర్నమెంట్ వల్లే నాకు ఈ కారణం వచ్చింది ఇబ్బంది అని చేస్తూ చెప్పడం వేరు. ఇప్పుడు మొన్న బడ్జెట్ వచ్చింది, యూనియన్ బడ్జెట్.
యూనియన్ బడ్జెట్ వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చెబుతుంది దానివల్ల ఇంత వచ్చింది, మేము కూడా అంతే పెట్టుకుంటున్నామని. ఎప్పుడు చెబుతున్నారు? ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చెబుతున్నారు. అట్లా కాకుండా అసలు ఎగ్జిక్యూషనే మొదలు కాకుండా గత చరిత్రని ఉల్లేఖించి గత ప్రభుత్వాలు ఎలా ఉన్నాయని చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? సో ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2004లో వచ్చినప్పుడు గత ప్రభుత్వం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, నేనేమో దీనికి సంబంధించి ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. పాత గవర్నమెంట్ కూడా ఆయన విమర్శ చేస్తూ ఉండేవాడు, ఆయన ఇవన్నీ ముందు ఉండేవని. కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తూ ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడం అనేది, ప్రజల ముందు కొన్ని పారదర్శకంగా చెప్పడం అనేది మంచి పద్ధతే. కానీ అసలు నీవు తప్పించుకోవడం కోసం దీన్ని వైట్ పేపర్స్ని వన్ ఆఫ్టర్ ది అదర్ రిలీజ్ చేయడం అనేది అదంత మంచి విషయం కాదు. బహుశా ఎవేజివ్ మెథడ్. ఇప్పటికే ఆయనకున్న ఇమేజ్కి ఇప్పుడు నడుస్తున్న పనితీరుకి ఎక్కడ మ్యాచ్ కావడం. ఆయన మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి పాలనా దక్షత ఉన్న వ్యక్తి. దీన్ని ఏదో దీన్ని మొత్తం ఇంత క్రైసిస్ని బహుశా లాస్ట్ మినిట్లో తీసుకున్నటువంటి నిర్ణయంగా సీమాంధ్ర ఓటర్లుగా అనిపిస్తుంటుంది. సీమాంధ్ర ఓటర్లకి చిట్ట చివరి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఒక విషయం దాచిపెట్టి ఉంచాయి. అంటే ఈ రాష్ట్రం ఎట్లయినా విడిపోతుందనే విషయాన్ని ఏవి చెప్పలా. చిట్ట చివరి వరకు రక్షిస్తామని అంటున్నారు. వాళ్ళ ఒక్కసారిగా వాళ్ళ డ్రీమ్ షాటర్ అయినప్పుడు ఒకవేళ కొత్తది విడిపోవాల్సి వస్తే ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్తారనుకున్నప్పుడు ఉన్న దాంట్లో ఆయనకి బెటర్గా ఆప్షన్ ఇచ్చారు. అలాంటప్పుడు వాళ్ళ మేజర్ కన్సర్న్ ఏంటంటే క్యాపిటల్కి సంబంధించినటువంటి దిక్కులు. కాబట్టి ఆయన పైపెచ్చి చెప్పడం నమ్మకం ఇవ్వకపోగా అపనమ్మకాన్ని ఇస్తున్నారు. నేను కూర్చోవడానికే చోటు లేదని మొన్నటి వరకు అన్నారు. సో ఇటు పక్కనేమో రుణమాఫీకి సంబంధించి ఇట్లాంటివి చేయకపోగా కూర్చోవడానికి చోటు లేదన్న వ్యక్తి తన ఛాంబర్ రెనోవేషన్ కోసం ఒక 10 crores స్పెండ్ చేయడము ఇట్లాంటివి ఉన్నాయనుకోండి. 10 crores 100 crores స్పెండ్ చేయండి, కానీ మీరేంటి వర్క్ చేస్తూ అది చేస్తున్నట్టయితే ఆక్షేపణ ఏం కాదు. అలాగే నేను పలానా క్యాబినెట్ మీటింగ్ అక్కడ పెట్టా, లేకపోతే మరొకటి ఇక్కడ పెట్టాలంటే అంటే ఈజ్ ఇట్ ది గవర్నమెంట్ ఆన్ వీల్స్ లాగా, ప్రభుత్వమే ఒక మొబైల్ గవర్నమెంట్ లాగా ఉండి నాకే సుస్థిరత లేదనేటప్పుడు ప్రజలు ఏమైపోతుంటారు? సో కాబట్టి సో ఇలాంటి అంశాలకు సంబంధించి డెఫినెట్గా ఒక రకంగా చూసినప్పుడు అండ్ నిజానికి వైట్ పేపర్ ఐఎమ్ నాట్ ఇన్ ప్రిన్సిపల్ వైట్ పేపర్స్ ఇవ్వడం పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఈ వైట్ పేపర్స్ ఇచ్చేటువంటి టైమింగ్ ఉందే, మీరు పని చేసి వైట్ పేపర్ ఇవ్వండి, పని చేస్తూ ఇవ్వండి. మీరేమో చేయకుండా గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అనేది ఎంతవరకు సమంజసం? సాంబశివరావు గారు చెప్పండి, ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు అయితేనే ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటికి తీసుకెళ్లగలడని ప్రజలు ఒక నమ్మకంతో ఆయనకు ఓటేశారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఇంతవరకు సతీష్ చంద్ర గారు అన్నట్టు నాన్ స్టార్టర్గా ఇంతవరకు ఏది కూడా స్టార్ట్ చేయలేదు. అదేవిధంగా అధినేతే స్వయంగా పరిస్థితిని చాలా ప్యాథటిక్గా చెప్పడం, అదేవిధంగా గవర్నమెంట్ ఆన్ వీల్స్, వీటన్నిటితో పాటు ఈరోజు రిలీజ్ చేసిన శ్వేత పత్రాలు కూడా అన్ని గత ప్రభుత్వాలని బ్లేమ్ చేసినట్లే కనిపిస్తున్నాయి. ఈరోజు రెవెన్యూ చూసినా రెవెన్యూలోటికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం నేనున్నప్పుడు మిగిల్చానని అన్నారు. అదేవిధంగా విద్యుత్ నేనున్నప్పుడు సంస్కరణలు తీసుకొచ్చాను, కాంగ్రెస్ వచ్చినాకే ఇలా అయింది అని చెప్పారు. అన్ని రంగాలు కూడా 3 రంగాలు ఇప్పటి వరకు వచ్చిన శ్వేతపత్రాలు ఏమైతే ఉన్నాయో ఆ 3 రంగాలు కూడా బ్లేమింగ్ గేమ్ లాగా కనిపిస్తుంది. కానీ ఎలా చెయ్యాలి, ఎందుకు ఇలా వచ్చింది అనేది కన్స్ట్రక్టివ్గా కనిపించట్లేదు అని అనేది. పరిశ్రమలకు సంబంధించి కూడా చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి పరిశ్రమల్లో కూడా. వీటన్నిటికి సంబంధించి ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. దీన్ని మీరు ఎలా అంటే ఈ శ్వేతపత్రాన్ని చూసే తీరులో ఆ పర్సెప్షన్లో వస్తున్న డిఫికల్టీనే కానీ జరుగుతున్న ఎక్సర్సైజు చాలా సంక్లిష్టమైన ఎక్సర్సైజే, సైంటిఫిక్ ఎక్సర్సైజే. ఎవరు ఏదో విశ్రాంతి తీసుకుని ఎక్కడో కూర్చుని కబుర్లు చెప్తున్నది మాత్రం కాదమ్మా. మా ఆఫీసర్స్ కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, దే ఆర్ ఆన్ ద జాబ్. అయితే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కూడా మనం గమనించాలి. మనకి నిజంగానే క్యాపిటల్ లేదు, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇదిగో పలానా చోట క్యాపిటల్ అని అనలేని పరిస్థితి. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీ ఇంకా సబ్మిట్ అధికారంలోకి వచ్చారు, వచ్చే అప్పటికే క్యాపిటల్ ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాలి, ఒక విజనరీ ఉన్న నేతగా ఇక్కడ ఉండాలి అనేది ఉండుంటది కదా ఆల్రెడీ. దాన్ని ప్రకటించి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసి అప్పుడు మీకు విభజన చట్టంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి శివరామకృష్ణ కమిటీకి ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ శివరామకృష్ణ కమిటీ మీకు ఇదిగో ఈ సిటీలో ఈ ప్రాబ్లం, ఈ సిటీలో ఈ మంచి ఉంది, దీనికి ప్లస్ ఇది మైనస్ ఇది అని వాళ్ళు స్టడీ చేస్తున్నప్పుడు ఇట్స్ సార్ట్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ ఇన్ ద కోర్ట్. మీరు దాని మీద కామెంట్ చేయకుండా ముందు అసలు వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. ఆగస్టు కదా వాళ్ళు అన్నారు, ఆగస్టులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మనకు తెలిసినది ఆయన విజన్ని యాడ్ చేసుకుంటూ
ఏదన్నా మార్పులు చేర్పులు చేసి వాళ్ళు అక్కడ అంటే కాదు దాని పక్కననో ఇక్కడనో అక్కడనో ఆ వాదన వస్తుంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి ఉన్న అవగాహన, తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి విజన్ అప్పుడు బయటకు వస్తుంది. మీరు ఇవాళే ఆయన చెప్పేస్తే శ్రీరామకృష్ణ కమిటీని మాకొద్దు, అవసరం లేదు, రోల్ బ్యాక్ చేసేయమని అడుగుదామా పోని? అలా అడగకూడదు కదా. అప్పుడేమంటారు, చూసారా చంద్రబాబు గారు పార్షియల్గా ఫలానా శ్రీకాకుళంలో క్యాపిటల్ పెడదామంటున్నాడు, లేదా చిత్తూరులో పెడదామంటున్నాడు, ఆ బ్లేమ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో లెట్స్ గివ్ ఇట్ టు ద సెంటర్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని బైఫర్కేషన్ జరిగిన తర్వాత క్యాపిటల్ని ఐడెంటిఫై చేసి దానికి సీడ్ మనీ కూడా మేమే ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి దానికోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికి ఐ డోంట్ థింక్ వీ కెన్ బ్లేమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ప్యారలల్గా ఇంటర్నల్గా స్టడీ చేసుకుంటుంది. ఎక్కడైతే బాగుంటుంది, వాళ్ళ రికమెండేషన్ ఎలా ఉంటే అది ఓకేనా కాదా, మనం ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, ఆ వర్క్ జరుగుతుంది. కానీ మనకు ఇప్పుడు పబ్లిక్లోకి రావాల్సిన అవసరం లేదు, చెప్పే అవకాశం కూడా లేదు. ఇక రెండోది, మీరు ఏ రంగాన్ని తీసుకున్నా, సపోజ్ నాకు బ్యాంకులో నా బ్యాంకులో డబ్బులుంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి చెక్ రాసి మీకు ఇచ్చేస్తాను. రెండో ఆల్టర్నేటివ్ ఏంటంటే, మీకు ఇవ్వాల్సిన మాట నిజం, దానికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కట్టుబడి ఉన్నాను, కానీ నేను కూడా పక్కన ఒకళ్ళిద్దరి దగ్గర తెచ్చుకోవాలి. ఎక్కడ తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎక్సర్సైజ్ జరగటం తప్పు అంటే మరి మనకున్న ఆర్థిక వనరులు ఎక్కడున్నాయి? అది కామన్ సెన్సే కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ చేద్దాం అన్నాం, అది ఒక ఇంటెన్షన్. ₹2 కిలో బియ్యం ఇస్తాము అన్నప్పుడు ఎలాంటి ఇంటెన్షనో ఇది కూడా అలాంటి ఇంటెన్షనే. కిలో ₹2 ఇస్తాము అన్నాం కాబట్టి ఎంతమందికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి లెక్కేసుకోమా? స్టడీ చేయరా? ఎంతమంది అర్హులు కాదో, ఎవరికి ఇస్తే బాగుంటుందో, ఎవరికి ఇస్తే దుర్వినియోగం అవుద్దో మనం లెక్కేసుకోమా? దానికి వారం రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. అదే ఈ శ్వేతపత్రం. ఇవాళ కూడా ఆయన ఆర్థిక రంగం ఎలా ఉంది, మన పారిశ్రామిక రంగం ఎలా ఉంది, మానవ వనరుల్లో మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తే బాగుంటుంది అని మాట్లాడేటప్పుడు ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు విమర్శగా తీసుకోవద్దు. అది ఆయన తప్పుగా చెప్తే పాయింట్అవుట్ చేద్దాం, మీరు అన్నది కరెక్ట్ కాదు. ఉదాహరణకి 98 నుంచి 2003 వరకు విద్యుత్ రంగంలో మేము 90% ప్రొడక్షన్ సాధించగలిగాం. ఆ రోజున మా అవసరాలకు సరిపోయిన దాంట్లో 90% ప్రొడక్షన్ తెచ్చామన్నాడు ఆయన. కాదు అనండి, ఇట్స్ ఎ డిబేటబుల్ పాయింట్. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 56%కే పడిపోయింది, మన అవసరాలకి మన ప్రొడక్షన్కి గ్యాప్ పెరిగింది అని ఆయన అంటున్నాడు. ఇది తప్పు అని చెప్పండి. ఇది కరెక్ట్ కాదండి, మీరు చెప్తున్న నంబర్స్ తప్పు. ఇప్పుడు అంటే ఏంటి, మన అవసరాలు పెరిగినాయి, దానికి తగ్గట్టుగా ప్రొడక్షన్ పెరగలేదు అనేది అక్కడ లెసన్. ఇవాళ కూడా గోయింగ్ ఫార్వర్డ్ మన అవసరాలు ఇంకా పెరిగేటట్టున్నాయి. మనం 9 గంటల క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటున్నాం వ్యవసాయ రంగానికి, అలాగే 24 hours హౌసెస్కి, పరిశ్రమలకు ఇవ్వాలంటున్నాం. సో వీఆర్ లైక్లీ టు స్పెండ్ మోర్, వీఆర్ లైక్లీ టు యూజ్ మోర్ ఎలక్ట్రిసిటీ. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ను మనం ఎలా ఫిల్ చేసుకోవాలి? ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం అనేది, ప్రొయాక్టివ్గా చేయటం అనేది హర్షించదగ్గ అంశం అని నేను అనుకుంటున్నాను. దాన్ని మీరు కంప్లైంట్గా చూస్తే, దాన్ని విమర్శగా చూస్తే, ఇప్పుడు తెలుగు కాంగ్రెస్ పార్టీనో, రాజశేఖర రెడ్డి గారినో, వైఎస్ఆర్నో, ఇంకొకరినో విమర్శించాల్సిన అవసరం కానీ అది చేయాల్సిన ఎక్సర్సైజు ఆ టైం కానీ కాదు ఇది. వీ హ్యావ్ క్లియర్ మ్యాండేట్. మాకిచ్చిన మ్యాండేట్ ప్రజల తీర్పుని సవ్యంగా వాడుకుని 5 సంవత్సరాల పరిపాలన ఇవ్వాలంటే మేము పటిష్టంగా, పకడ్బందీగా మేము కొన్ని పనులు చేయాలి. దాంట్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఎవరు తప్పుకోలేరు. రైతు రుణాలు మేము మాఫీ చేస్తామన్నాం, ఎవరికి ఎప్పుడు ఎంత అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. దాన్ని మీరు తప్పు పట్టద్దు, అప్పుడే తప్పు పట్టద్దు. గౌతమ్ రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి, ఈరోజు వీటిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. శ్వేతపత్రం అనేది ఖచ్చితంగా ఒక మేనేజ్మెంట్ యాంగిల్లో రాష్ట్ర పరిస్థితి ఉన్నట్టే ఇవ్వడానికి ఇచ్చాము. అదేవిధంగా శ్వేతపత్రంలో ఇచ్చిన అన్నీ కూడా వాస్తవాలే. మా టైంలో విద్యుత్ ప్రొడక్షన్ సర్ప్లస్ చూపించగలిగాము, ప్రొడక్ట్ చేశాము. ఆ తర్వాత వినియోగానికి అనుగుణంగా విద్యుత్ ఇవ్వలేదు. అదేవిధంగా మిగిలిన రంగాలకు సంబంధించి కూడా అలానే జరిగింది అంటున్నారు. మీరేమంటారు? శ్వేతపత్రంలో ఆయన ఆర్థిక రంగానికి సంబంధించినంత వరకు కూడా చెప్పినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.59% వృద్ధి చెందింది. కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో అదే 9.07%గా పెరగటం అనేది జరిగింది. ఆహార ఉత్పత్తికి సంబంధించినంత వరకు కూడా మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటువంటి సమయానికి వచ్చేప్పటికీ అది ఒక్క 136 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తి జరిగితే రాజశేఖర రెడ్డి గారి హయాంలో
45 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది అనేటువంటి స్పష్టంగా కనపడతా ఉంది. పారిశ్రామిక రంగంలో కనుక మనం చూసినట్లయితే ఆయన చెప్పినటువంటి అన్నీ కూడా తప్పు అనేటువంటి చెప్పడానికి నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయనేటువంటి చెప్తున్నాం. అదే 2004, 2009లో 10.75% పారిశ్రామిక రంగంలో పెరగటం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8.4 మాత్రమే ఉన్నది అనేటువంటిది గ్రహించాలి. కానీ ఇవాళ శ్వేతపత్రం అనేటువంటి పేరు మీద ఈ పర్సంటేజీలని తారుమారు చేసి గతంలోనే ఎక్కువ ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో తక్కువ ఉన్నదని చెప్పడం తప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ వేదిక మీదైనా కానీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి రంగంలో కూడా పెరిగింది అనేటువంటి కూడా చెప్పడానికి నేను ముందున్నా. రెండోది, ఇందాక సాంబశివరావు గారు చెప్పినటువంటి పద్ధతిలో రాజధాని ఏర్పాటు చేయడానికి గాను కావాల్సినటువంటి పద్ధతులు ఎక్కడనేది చూడాలండి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని పంపించింది కదండి. ఆ కమిటీ అన్ని ప్రాంతాల్లో కూడా వెరిఫై చేస్తూ ఉంది. వాళ్ళు మన టీవీల్లోనే ఏం చెప్పారండి, రాజధాని అనేటువంటి దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేటువంటిది నిర్ణయం చేసి అనౌన్స్ చేయాల్సింది ముఖ్యమంత్రి అనేటువంటి చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కడెక్కడ ఏ వనరులు ఉన్నాయనేది మాత్రమే మేము చూసి మేము చెప్తాము అనేటువంటి చెప్తా ఉన్నారు. అంటే అత్యంత శక్తివంతమైనటువంటిది, విజన్ ఉన్న మనిషి, రాష్ట్రం నలుమూలలా కూడా తెలిసిన మనిషి. కానీ ఇవన్నీ కావాలా? ఎక్కడైనా కానీ చేయొచ్చు. అసలు రాజధాని ఏర్పాటు చేయడానికి నాకు అర్థం కాదండి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక 50 ఎకరాలు చాలు. ఒక 25 ఎకరాల్లో అసెంబ్లీ కట్టుకోండి. ఒక 25 ఎకరాల్లో మీకు కావాల్సినటువంటిది సెక్రటేరియట్ కట్టుకోవచ్చు. నీకు డీజీపీ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ ఆఫీస్ కానీ, లేకపోతే ఇతరత్ర ఆఫీసులు అన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. 50 ఎకరాల స్థలం మీకు దొరకదండి ఏ ప్రాంతంలో. ఒక ముఖ్యమంత్రిగా మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు ప్రజల యొక్క విధానాన్ని ఒమ్ము చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి మభ్యపెట్టి మాయ చేసి రాజధాని ఒంగోలులో ల్యాండ్లు అమ్ముకుంటారు. ఒంగోలు నుంచి గుంటూరు తీసుకొస్తారు, గుంటూరు నుంచి ఏలూరు తీసుకెళ్తారు, ఏలూరు నుంచి విజయవాడ తీసుకొస్తారు, ఏలూరు ఇక్కడి నుంచి రాజమండ్రి తీసుకెళ్తారు, రాజమండ్రి దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతి దగ్గర ఆగింది. అంటే దాని అర్థం ఏంటండి? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కాదా? మీకు విజన్ ఉన్నది, బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది. మీరు ఇందాక చెప్తా ఉన్నారు సాంబశివరావు గారు కూడా, మొత్తం అన్నీ చూసుకోవాలి కదండి. మొత్తం ఎవరెవరికి ఎంత ఒక ప్రతిపక్ష నాయకుడిగా హోదాకి వెలగబెట్టినటువంటిది, ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఆయనకి ఎంతమంది ఉంటారు, ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎంతమందికి ఇవ్వాలి, ఏ ప్రాంతాల్లో ఎంత లోన్లు ఉన్నాయనేటువంటి 5 నిమిషాల పని గూగుల్లో కొడుతుంటే మనకి ఇంటర్నెట్లో బయటకు వచ్చేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఆయన చేయలేరు, ఇంకా చూస్తున్నారని చెప్పడం ప్రజలను మభ్య పెట్టేటువంటి పరిస్థితే కానీ మరొకటి కాదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం అండి. ఒక్క నిమిషం, ఆయన ఛాలెంజ్కి సాంబశివరావు గారు సమాధానం చెప్పినాక మీ దగ్గరికి వద్దాం. చెప్పండి, ఈరోజు శ్వేతపత్రాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తప్పు. ఆహార ధాన్యాల ప్రొడక్షన్కి సంబంధించి కానీ, అదేవిధంగా మిగిలిన ఇండస్ట్రియల్ గ్రోత్కి సంబంధించి కానీ అన్ని చోట్ల కూడా మా హయాంలోనే గ్రోత్ ఉంది అని చెప్పి గౌతమ్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటారు? ప్రతి విషయం మీద కూడా అదేమి దానికి ఛాలెంజ్ చేశారు. అదేవిధంగా శివరామకృష్ణన్ కమిటీ రాజధానికి సంబంధించి అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి అని చెప్పి మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. రెండు కరెక్టే. ఇప్పుడు ప్రతి అంశంలో మనం ఒక మాట రాసినప్పుడు చంద్రబాబు గారు ఏదో అట్లా మాట్లాడి ఇంటికి వెళ్ళిపోలేదు. బుక్ రాసి మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎవ్రీ సెంటెన్స్ ఈజ్ వెరిఫైయబుల్. దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే గౌతమ్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయొచ్చు, తప్పులు ఉంటే చెప్పొచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు మనం. అది కూడా నేను కాదంటలేదు, అది చేయమనే చెప్తున్నాను. ప్రతిపక్షంగా ఇప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా అది. ఆయనకున్న డేటా ప్రకారం, ఆయనకున్న సమాచారం ప్రకారం ఇదిగో ఇలా జరుగుతూ వచ్చింది, మనం ఈ అవకాశాలని పోగొట్టుకున్నాం, ఈ అవకాశాలు మనం మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి అని ఒక్కొక్క రంగంలో మాట్లాడుతూ వచ్చారు. దాంట్లో తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. రెండోది, శివరామకృష్ణ కమిటీ ఆగస్టులో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ ఇచ్చే ముందే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తే వాళ్ళు ఏ రిపోర్ట్ ఇవ్వాలి? ఇప్పుడు అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ కమిటీ బాధ్యత ఏంటి? యూనియన్ గవర్నమెంట్ ఆ కమిటీకి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆగస్టులో మీరు రిపోర్ట్ ఇవ్వమంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను మనం పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి గారే ఫైనల్ సెలక్షన్ చేయాల్సి వస్తుంది, ఫైనల్ అనౌన్స్మెంట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు కాదు ఏదో కమిటీ చేస్తుందని నేను చెప్పట్లేదు. బట్ ఆ సమాచారం అంతా వచ్చిన తర్వాతే ఆయన చేయగలడు. ఇప్పుడు చేస్తే ప్రిమెచ్యూర్గా ఉంటుంది, పార్షియల్గా ఉంటుంది. మళ్ళీ ఇదే గౌతమ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ సమాచారం లేకుండా ఆయనకు కావాల్సిన చోటకి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నాడని అంటాడు. ఆయన అంటున్నాడు ఇప్పుడే. అంటే 40 రోజుల్లో
దాదాపు ఆరు సిటీస్ తిరిగింది రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చెప్పలేదు, కానీ వచ్చిన స్పెక్యులేషన్. ఆ స్పెక్యులేషన్కి మనం ఏం చేస్తామమ్మా? ఇప్పుడు ఆయన అది ఆ సమాచారం కోసం వెయిట్ చేద్దాం, ఎక్కడైతే అనువుగా ఉంటుందో చూసుకుందాం అంటున్నారే కానీ ఇదిగో ఒంగోలులో క్యాపిటల్ ఇస్తే బాగుంటుందని కానీ అమరావతిలో క్యాపిటల్ ఇస్తే బాగుంటుందని కానీ అధికారికంగా ఎవరన్నా మాట్లాడారా? మీరు ఊహాగానాలతో మాట్లాడితే దానికి ఎలా సమాధానం చెప్తాం? సాంబశివరావు గారు, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత రుద్రరాజు పద్మరాజు గారు లైన్లో ఉన్నారు. పద్మరాజు గారు చెప్పండి, ఈరోజు శ్వేతపత్రాలన్నీ కూడా మనం చూసాం. ఇప్పటి వరకు కూడా పూర్తిగా కాంగ్రెస్ పాలన వల్లే రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా సంక్షోభంలో పడింది. ముఖ్యంగా రెవెన్యూ కానీ పారిశ్రామికంగా కానీ విద్యుత్ కానీ అని చెప్పారు. అంతకుముందు టీడీపీ హయాంలో అన్ని మిగులుగా తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైంది అని చెప్పి ఈరోజు శ్వేతపత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు. మీరేమంటారు? మీరు అంగీకరిస్తున్నారా? నేను పూర్తిగా ఏకీకరించాను దీంట్లో. యాక్చువల్గా 2004లో కాంగ్రెస్ పార్టీ చెప్పండి పద్మరాజు గారు. సుమారుగా 20,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇచ్చింది. ఇక తదుపరి చెప్పండి పద్మరాజు గారు చెప్పండి. తదుపరి జరిగినటువంటి మరి 2004, 2009లో చూసినట్లయితే అటు వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ చాలా వేగవంతంగా ముందుకు వెళ్ళింది. ఆనాటి పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలించడం, త్వరితగతిన ఈ రెండు రంగాలు కూడా బాగా స్పీడ్ గా ఎదగటం. ఆనాడు ఆహారోత్పత్తులు తెలుగుదేశం హయాంలో 1,35,00,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తే 2008-09 నాటికే మరి రాష్ట్రంలో 2,08,00,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలని మనం ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అప్పటికి ఇప్పటికీ కూడా అనేక పారిశ్రామిక రంగం కూడా సాలీన 15% వృద్ధి చెందినట్టుగా వృద్ధి రేట్లను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హయాంలోనే జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగింది అనడం సబబు కాదనేటువంటిది నా ఉద్దేశం. ఈ హయాంలో మీరు కొన్ని చేసి ఉండొచ్చు, మీకు వచ్చిన అవకాశాన్ని కొంతవరకు సద్వినియోగం చేసుకుని ఉండొచ్చు. కానీ మా హయాంలోని కూడా 2004-09 ఖచ్చితంగా వృద్ధి రేటు చాలా బాగా పెరిగింది, అందరికీ తెలుసు. మరి ఇంకా ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్తా ఉన్నా. 2004 ముందు ఒకసారి అర్థం చేసుకోండి, చూడండి, ఒకసారి గణాంకాలు చూసినట్టు తెలుస్తుంది. ఆ రోజు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయింది. వేసన్ మీన్స్ కానీ లేకపోతే ఓవర్ డ్రాఫ్ట్ కానీ సాలీనా 320 రోజులు ఓవర్ డ్రాఫ్ట్ వేసన్ మీన్స్ కి వెళ్ళినటువంటి సంఘటన. కానీ మా హయాంలో ఒక్క 3 రోజులు తప్ప ఎప్పుడూ కూడా వేసన్ మీన్స్ కానీ ఓవర్ డ్రాఫ్ట్ కానీ వెళ్ళిన సంఘటన చూడ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద ఫిస్కల్ డిసిప్లిన్. అంటే FRBM చట్టాన్ని కూడా ఎప్పుడూ కూడా అధిగమించకుండా దానికి అన్ని విధాలా కూడా విదిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ FRBM యాక్ట్ లో పొందుపరిచిన విధంగా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ సజావుగా జరిగినదానికి దృష్టాంతాలను ఇది అర్థం చేసుకోవాలి. ఏదో ఈ రోజు మీరు ప్రజలను కాస్త కొంచెం పక్కదారి పట్టించడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా మీరు చేస్తున్నారు తప్ప దీంట్లో వాస్తవాలు లేవనేటువంటిది ప్రజలందరికీ తెలుసనేటువంటిది నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు రాబోయేటువంటి రోజుల్లో మంచి పనులు చేయండి. ప్రజల అభ్యర్థం మేరకు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చండి. తద్వారా మీరు ప్రజలను మన్నలు పొందండి, 10 కాలాల పాటు సురక్షితంగా ఉండండి. అంతే తప్ప గతంలో ఏమీ జరగలేదు, ఆత్మస్థుతి బలనింద చేయటువంటిది సబబు కాదనేటువంటిది నా ఉద్దేశం. చెప్పండి సతీష్ చంద్ర గారు, మీరు అప్పుడు ఉన్నారు, అప్పుడు జర్నలిజంలో ఉన్నారు, ఒక సంపాదకునిగా ఇప్పుడు చూస్తున్నారు. వాళ్ళు చెప్పింది నిజమేనా? ఇక్కడ ఆత్మస్థుతి పరనింద తప్పితే ఏం కనిపించడం లేదు అనేది వాళ్ళు అంటారు. 3 దశాబ్దాల రాజకీయాలని చాలా శ్రద్ధగానే గమనిస్తున్నాం. ఇవి ఇప్పుడు యాక్చువల్గా పార్టీలకు సంబంధించినటువంటి ఈ శ్వేతపత్రానికి ఎవరి హయాంలో ఏది వ్యవసాయ అభివృద్ధి ఎక్కువగా జరిగిందా, పారిశ్రామిక అభివృద్ధి ఎక్కువ జరిగిందా అనేటువంటి అంశం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఎవరి క్యాలెండర్లు వాళ్ళకు ఉండేవి. అంటే ఉదాహరణకి రైతుల ఆత్మహత్యలే తీసుకోండి. ఒక పార్టీ ఏం చెప్తుందంటే 2004 నుంచి రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్తుంది. ఇంకొక పార్టీ ఏం చెప్తుందంటే 1996 నుంచి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. సో మొత్తానికి 2 హయాంలోనూ రైతుల ఆత్మహత్యలు చేసుకుంటూ వచ్చారు, కంటిన్యూ అవుతున్నది ఒక వాస్తవం ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మనం శ్వేతపత్రాలు ఈ సందర్భంగా రిలీజ్ చేయడం అనేది నిజంగానే ఒక దేశంలో ఆర్థిక వ్యవస్థలో మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకునే ముందు ఒక ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే చేసుకోవడం అనేది ఒక సంవత్సర కాలంగా ఏ దిశగా మనం ఆర్థిక వ్యవస్థ వెళ్ళింది,
మళ్ళీ దాని నుంచి మనం క్యూ తీసుకుని ఎట్లా ముందుకు పోతున్నాం అనే దానికి అంచనా తప్పనిసరిగా అవసరం, లేదని చెప్పడలా. కానీ ఇక్కడ సాంబశివరావు గారు కూడా ఇంతకుముందు మాట్లాడారు, చాలా కేటగారికల్ రిప్లైస్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి ఏమిటంటే కొత్త ఒక సంక్షిప్తమైన వాతావరణంలో కొత్త అంటే అవశేష ఆంధ్రప్రదేశ్ ఒక కొత్త రాష్ట్రంగా అవతరిస్తుంది చాలా సంక్షిప్తమైనటువంటి సందర్భాల్లో. అలాంటప్పుడు ముందుగా కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి. ప్రజల పీకల మీదకి వచ్చినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రజలంటే మూడు వర్గాలు: రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు. ఉద్యోగుల పంపిణీ దగ్గర కానీ, రైతులకు సంబంధించినటువంటి మాఫీ, రుణమాఫీ కానీ, తర్వాత ఏమండి డ్వాక్రా మహిళలది కూడా అవును. సో కాబట్టి వీటికి ఇంతమంది ఇవాళ ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంసెట్కి సంబంధించి కానీ ఇంతమంది. అంతకుముందు కూడా ఉద్యమాల పేరు మీద కొన్ని విద్యా సంవత్సరాలు అటువైపు ఇటువైపు కూడా వృధా అయినటువంటి పరిస్థితి ఉంది. సో క్విక్గా ముందు ఈ సమస్యల్ని రిజాల్వ్ చేయడానికి ముందు దానికి సంబంధించి రైతులు సమస్య మాఫీ ఏమిటి, అట్లాగే విద్యార్థులకు సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ఏమిటి, ఉద్యోగుల నియామకాలకు సంబంధించిన వీటికి సంబంధించింది ఏమిటి అనేది ముందుగా అసలు తెలంగాణ ప్రభుత్వం కన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఆశిస్తారు. ఎందుకు ఎక్కువ ఆశిస్తారంటే సెంటర్లోనూ స్టేట్లోనూ కూడా మీ గవర్నమెంటే ఉంది, ఎన్డీఏ ఉంది. సో కాబట్టి క్విక్ డెలివరీ అనేది జరుగుతుంది. అది కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా ఆ పేరు ఎట్లాగా ఉంది. కాబట్టి ఏమిటనమాట, వీటిని మనం ముందుగా బట్వాడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. వీటికి ఐ డోంట్ థింక్ ఇవన్నీ చేయడానికి ముందు శ్వేతపత్రాల విడుదల చేసిన తర్వాత చేయాల్సిన అవసరాలు కాదు. సో ఇది థింగ్స్ ఆఫ్ ఇమీడియసీ, చాలా తక్షణం అడ్రస్ చేయాల్సినటువంటి సమస్యలు. పైపొచ్చి మీ సెంటర్ మీ దగ్గర ఉంది. మీకు కొన్ని విషయాలు చూడండి, ఆగమేఘాల మీద ఎలా అవుతున్నాయి. ఉదాహరణకి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపడానికి సంబంధించిన ఆర్డినెన్సు, లోక్సభలో బిల్లు అన్ని చకచకా నడిచిపోతున్నాయి కదా. మరి అంతకుమించి కీలకమైనటువంటివి, దానికి ఇంకా వివాదాస్పదమైనది అక్కడ గిరిజనులు, ఇంకా అది ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. సో కంటెన్షియస్ ఇష్యూ. ఇక్కడ మనకి ఇవి కంటెన్షియస్ ఇష్యూస్ కాదు. రైతులకు డబ్బులు ఇస్తారంటే వద్దనేటువంటి పార్టీలు ఎవరు ఉండరు. రైతులకి రుణమాఫీ చేద్దామంటే, విద్యార్థులకు రియంబర్స్ చేద్దామంటే రుణం చేసేటువంటి వాళ్ళు ఉండరు. సో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడే మనకు ప్రశ్న ఉదయిస్తుంది అనమాట. అంటే ఇవన్నీ మీరు గవర్నమెంట్ తీసుకున్న తర్వాత వీటన్నిటికీ కాఫర్స్, ఫైనాన్సెస్ ముందు చూసుకోలేదా అనే ప్రశ్న కూడా ఎదురవుతుంటుంది. సో కాబట్టి మీరు ఫైనాన్సెస్ ముందు చూసుకున్నప్పుడు ఈ శ్వేతపత్రాల వరకు కూడా మీరు ముందు చేసి ఉండి ఉంటారు కదా. కాబట్టి ఎలాంటి కండిషన్స్లో ఎలాంటి ఎకానమీని, ఎలాంటి పరిస్థితిని మీరు ఇన్హెరిట్ చేసుకుంటున్నారో మీకు తెలుసుండే హామీలు చేశారు కదా. సతీష్ చంద్ర గారు, ఇక్కడ ఒక విషయం చూద్దాం. ఒక్కసారి మనం ఈ శ్వేతపత్రాల్లో మేజర్గా చూస్తే విద్యుత్తుకు సంబంధించి 1.5 చంద్రబాబు గారు అధికారంలోంచి కోల్పోయేసరికి 2004లో 1.5 మాత్రమే లోటు ఉండింది. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో గణనీయంగా 17.6 వరకు పెరిగింది అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదు, అదనపు విద్యుత్తుని ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది ముందు చూపు లేదు. అదేవిధంగా కోల్ ఇంపోర్ట్ అనేది కూడా ఆ పాలసీ సరిగా లేక కృష్ణపట్నం లాంటి చోట కూడా ఆపేశారు ప్రొడక్షన్ను. ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకనే ఈ పరిస్థితి దాపురించిందని చెప్పారు. ఇక తర్వాత పరిశ్రమలకు సంబంధించి మొత్తం 1905 నుంచి 2005 వరకు పూర్తిగా అభివృద్ధి చెందింది రాష్ట్ర. దాదాపు అంటే అభివృద్ధి కూడా రాష్ట్రంలో ఉండే ప్రజల ఆదాయం కూడా పెరిగింది పూర్తిగా మేము చేసిన పారిశ్రామిక పాలసీ వల్ల అని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో మాత్రం రుణాలు తీసుకొని పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఆ నష్టాన్ని కూడా కొంత పూడ్చాల్సి ఉంది అని చెప్పారు. అదేవిధంగా ఈ గనులు ఇలాంటివి లీజుకి తీసుకొని తర్వాత పూర్తిగా అంటే స్టీల్ ఫ్యాక్టరీ పేరుతోటి పరిశ్రమలు స్థాపించకుండా మొత్తం ఎక్స్పోర్ట్ చేశారు. కొంచెం విచ్చలవిడిగా జరగడం వల్లే పూర్తిగా పారిశ్రామికంగా కూడా వెనకబడిపోయామని అనేది చెప్పారు. వీటన్నిటిని మించి రెవెన్యూ లోటు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల పూర్తిగా డబ్బులు దాదాపు 97,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. దానివల్ల వ్యవసాయం అంటే సాగుబడిలోకి వచ్చిన పొలం కంటే కూడా జరిగిన నష్టమే ఎక్కువగా ఉంది. వీటన్నిటి వల్ల ఒక ఆర్థిక డిసిప్లిన్ లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పేది ఈ శ్వేతపత్రాల్లో ప్రధానంగా చెప్పారు. అయితే మనం ఒక్కసారి చూస్తే 1995లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు
₹2 కిలో బియ్యానికి సంబంధించి కానీ మద్య నిషేధానికి సంబంధించి కానీ శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఆ విడుదల తర్వాత ఏం జరిగిందనేది మనందరికి కూడా తెలుసు. ఇవి కూడా వాటికి ఏమన్నా చిహ్నాలుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు నిజానికి వరుసని మనం అంతకుముందు 1994లో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఒక తొలి సంతకం చేశారు. అది మద్య నిషేధం మీద, సంపూర్ణ మద్య నిషేధం మీద తొలి సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి చాలా స్ట్రిక్ట్గా అమలు జరిపినట్టుగా ఉండి వెంటనే తర్వాత మద్య నిషేధం శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అందుకే శ్వేతపత్రం అంటే కొంత ఆందోళన పడాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఏమిటనమాట, అంచేత ఏమిటంటే యూజువల్గా ఇక్కడ ఇవాళ కొత్తగా వచ్చిన గవర్నమెంట్స్ ఇక్కడ ఇప్పుడు సెంటర్లో కూడా అదే నడుస్తుంది. ఏదైతే మెరుగుదల ఏది ఉందో, ఏదైతే గొప్ప ఏది ఉందో అది తమ ఖాతాలోను, ఏదైతే నెగిటివ్ అయిందో ప్రత్యర్థి ఖాతాలోను వేయడానికి వీలుండే అంశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా అభివృద్ధి ఉందనుకోండి, ఇది ఇంతకుముందు నేను ఇప్పుడు మన హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధి ఉందనుకోండి, ఈ అభివృద్ధి ఆయన ఖాతాలో డెఫినెట్గా వేసుకుంటారు. అట్లాగే పారిశ్రామిక అభివృద్ధి ఉందనుకో, మేము అప్పుడు నిర్మించినటువంటి ఒక దిశానిర్దేశం చేయడం వల్ల పారిశ్రామిక అభివృద్ధి బాగుంది అనేటువంటి అంశం వస్తుంది. కానీ వ్యవసాయం దగ్గరికి వచ్చేటప్పటికి నిజానికి ఒకళ్ళ మీద పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర సంబంధించిన అభివృద్ధికి కానీ పెద్ద డిస్ప్యూట్స్ ఉండకపోవచ్చు, చిన్న అంకెల్లో తేడా తప్ప. కానీ వ్యవసాయానికి సంబంధించి వచ్చేటప్పటికి రైతు అందరి ప్రభుత్వాల్లోనూ రా డీలే ఉంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. చిట్ట చివరికి మొన్న సెన్సస్ రిలీజ్ చేసినటువంటి ఇటీవల వచ్చిన సెన్సస్ ప్రకారంగా కూడా మనకి రైతులు వ్యవసాయం నుంచి వెళ్ళిపోతున్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు. అది మన ఆంధ్రప్రదేశ్లో కూడా గణనీయమైనటువంటి సంఖ్యలోనే ఉంది. అంచేత సక్సెసివ్ గవర్నమెంట్స్ అందరూ కూడా రెండు, అది తెలుగుదేశం గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా సరే రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని పక్కనే పెట్టాల్సి వచ్చింది. మీకు ఒకే ఒక అంశం మాఫీ చేయాల్సిన పరిస్థితి ప్రతిసారి వస్తుందంటేనే అర్థం రుణమాఫీ చేయమని రైతు ఎవరు అడగరు. పంట బాగుండాలి, నా పంటను అమ్ముకునే స్థితి ఉండాలి, తిరిగి కట్టుకునే స్థితి ఉండేటువంటి పరిస్థితికి రావాల్సి వస్తుంది. మీరు అప్పుడు మాఫీ చేసి ఇప్పుడు మాఫీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది తప్పనిసరిగా వ్యవసాయం సంబంధించి ఏ వైట్ పేపర్ అక్కర్లా. ఐ డోంట్ థింక్ అగ్రికల్చర్ సెక్టర్లో పెద్ద వైట్ పేపర్ అక్కర్లా మన వైఫల్యం చెందామనడానికి. ఇప్పటికి కూడా మాఫీ చేస్తే తప్ప రైతు బతకలేని స్థితి. అంటే నువ్వు కాంపిటేటివ్గా వరల్డ్ మనకి ప్రత్యేకించి ప్రపంచ మార్కెట్లోకి మనం వెళ్ళిపోయి మన రైతును పుష్ చేసాం. అంటే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలలో ఉండే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్తో సమానమైనటువంటి ధీటైనటువంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్ ఇవ్వగలిగేటువంటి రైతును తయారు చేయాలని అనుకుని మనం బిచ్చవేసినట్టు సబ్సిడీ ఇస్తున్నాం. కానీ ఆ సబ్సిడీ అతన్ని కాంపిటేటివ్ ఫార్మర్గా చేసేటువంటిది లేదు. ఇటు కేంద్రం కూడా ఇప్పుడు చేసింది ఏముంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మిగిలిన దాంట్లో పెట్టింది. కానీ అగ్రికల్చర్కి సంబంధించిన దాంట్లో ఏమాత్రం పెట్టుబడి ఆకర్షించింది. సో కాబట్టి అంటే బేసికల్గా ఒకరిని తిట్టడం మరొకటి తిట్టడం తర్వాత ముందు మీరు ఎవరు అభివృద్ధి చేశారు. రోడ్డు మీద ఉన్న రైతు మళ్ళీ నాటు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, వాడి సంగతి ఏంటి? కాబట్టి ఇవాళ ఈ డిబేట్ ఇస్తే ఏమవుతుంది, పైపెచ్చు పార్టీలు కూడా ఆ ట్రాప్లో పడే అవకాశం ఉన్నాయి. మీరు ఇది శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు, ఒక 2-3 వారాలు మనం కొట్టుకోవచ్చు దీని మీద. ఇందులో ఈ స్టాటిస్టిక్స్ తప్పు, ఇందులో ఈ గణాంకాలు తప్పు. అటెన్షన్ దేని మీదకి వెళ్తుంది? అభివృద్ధి మీదకి. వీళ్ళకు ఉండేటువంటి విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద, తర్వాత రైతులకు సంబంధించినటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళదు, వీటి మీదకి వెళ్తుంటుంది శ్వేతపత్రాలకు సంబంధించి. ఆ చర్చ ఇప్పుడు అవసరమా నేను అంటుంటా. కాబట్టి ఇవాళ మనం ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ ఉన్నాం. ఇంత పెద్ద మేనేజరియల్ స్కిల్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నుంచి అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఫస్ట్ ఇది అడ్రస్ చేయండి. కాబట్టి మీకు సెంటర్లో కూడా మీకు మద్దతు ఉంది, మీకు సంబంధించిన గవర్నమెంట్ ఉంది. బోత్ ది సెంటర్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. కాబట్టి చాలా ఆశలతో మీ దగ్గరికి వచ్చారు. ఇట్స్ టూ ఎర్లీ. వారు అన్నట్టు ఏం చేస్తారు, 15 రోజులు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఏం చేయలేదనని చాలా బాధగా, చాలా అన్ఫెయిర్గా అనిపిస్తుంటుంది. కానీ ఏంటంటే క్రైసిస్ చూస్తే, ప్రజల పక్షాన్ని మనం చూసినప్పుడు క్రైసిస్ చూస్తే ఇట్స్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ద మిలియన్స్. ఈ క్యాపిటల్ కూడా ఎందుకు అనుకుంటున్నాం, క్యాపిటల్ కూడా ఎందుకు రిజాల్వ్ చేయాలనుకుంటున్నాం? ఒకవేళ క్యాపిటల్ లేకుండా పని కావడం లేదని ప్రజలు నైతికంగా కనెక్ట్ కారు. జాయింట్ క్యాపిటల్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, అక్కడి నుంచి వచ్చామంటే విడిపోయి ఉన్న భావనలో ఇక్కడ కనెక్ట్ కారు డెఫినెట్గా.
దే డోంట్ వాంట్ టు కమ్ హియర్ అండ్ మేక్ దేర్ ఓన్ రిప్రజెంటేషన్స్. ఫార్మర్స్ బాడీస్ వచ్చి ఇక్కడికి వచ్చి రిప్రజెంట్ చేసేయడం అలాంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు పొద్దున. సో కాబట్టి మీరు ఏదో ఒక పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంది. అలాగే క్యాపిటల్కి సంబంధించిన ప్రిసిడెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు స్టేట్ ఏర్పడినప్పుడు క్యాపిటల్ ఏర్పడడానికి కొన్ని ప్రిసిడెంట్స్ ఉన్నాయి. ఇవాళ న్యూస్ పేపర్స్లో కూడా కొన్ని రాశారు. ఒక క్యాపిటల్ ఏర్పడాలంటే వైడ్ అండ్ రోడ్స్ ఇట్లాంటి కొన్ని ఉండాలి. అవన్నీ ముందు దానికి మనం ఏదనుకున్నామో అది ముందు చేయకపోతే ఇవాళ డిసైడ్ చేసినా కూడా ఇట్ టేక్స్ చాలా ఇంకా ఫ్యూ మోర్ మంత్స్ టు మన సెటప్ ఏ క్యాపిటల్. సాంబశివరావు గారు ఈరోజు మీరు చెప్పండి, దాదాపు సో ప్రాధాన్యం అనేది శ్వేతపత్రాలు అనేది మనం ఇంతకు ముందు అనుకున్నట్లే గతంలో రిలీజ్ చేసిన శ్వేతపత్రాల తర్వాత ₹2 బియ్యం కానీ మద్య నిషేధం కానీ అలాంటి పథకాలని ఎత్తేయడం జరిగింది. ఈరోజు ఈ శ్వేతపత్రాల తర్వాత ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రజల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంటుంది. ఎలా ఉండబోతుంది? శ్వేతపత్రం అనేది మంచి టెక్నికే. యాజ్ ఈజ్గా ఏంటి మన పరిస్థితి అర్థం చేసుకోవడం మంచిదే. ఆ తర్వాత మీరు మంచి డెసిషన్ తీసుకుంటారా తప్పు డెసిషన్లు తీసుకుంటారా అనేది చర్చనీయాంశం. ఏదన్నా ఇంతకుముందు చంద్రబాబు గారి హయాంలో పొరపాటు డెసిషన్లు జరిగినాయి అది ఇది అనుకుంటే అది వేరే సబ్జెక్ట్. ఇవాళ కూడా మనం వాచ్ చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము, మీడియా అందరూ కూడా ఈ శ్వేతపత్రాల్లో నుంచి మనం నేర్చుకున్నది ఏంటి, మనం ఏం చేయబోతున్నాం, అలా చేసే దాంట్లో కనుక చంద్రబాబు నాయుడు గారు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అలా జరగకుండా తనకున్న అనుభవంతో రైట్ డైరెక్షన్లోకి వెళ్తాడు అనే నమ్మకంతోనే మనం మాట్లాడుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, వ్యవసాయ రంగమే తీసుకుందాం. 2004 వరకు వ్యవసాయ రంగం ఎంతో కొంత సంక్షోభంలో ఉంది. వర్షాభావం వల్ల కానివ్వండి, ఇంకేదన్నా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల కానీ సంక్షోభంలో ఉంది అన్నారు. 2004 నుంచి 2009 వరకు కనుక ఆ రంగం ఏమన్నా వృద్ధి చెందింది అంటే పాజిటివ్గా డెవలప్ అయిందని మనం చెప్పాలి అంటే 2008లోనో 2009లోనో రుణమాఫీల జోలికి వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ రుణమాఫీకి వెళ్ళింది. ఆ రుణమాఫీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. 2009కి వచ్చి 2014కి వచ్చాం. 14లో కూడా రైతాంగం సంక్షోభంలోనే ఉంది. వాళ్ళకి రుణమాఫీ కావాలి అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం జరిగిందో అర్థం చేసుకుంటున్నారు. ఈ రైతుకి ఈ రుణమాఫీ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా పెడదాం, సాధ్యమైనంత వరకు దాన్ని రైట్ ఆఫ్ చేద్దాం, అతన్ని క్లీన్ స్లేట్ మీదకి తీసుకొద్దాం. నెంబర్ 1 అది మా గోల్. అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంక్షోభంలో రైతాంగం ఇరుక్కోదని మీకేంటి గ్యారంటీ? అదే చంద్రబాబు గారి మీద ఉన్న రెస్పాన్సిబిలిటీ. ఇవాళ అలా జరగకుండా ఉండాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అమలు జరపని స్వామినాథన్ కమిషన్ని మేము అమలు చేసేలాగా ట్రై చేస్తాం. అది మా కట్టుబాటు. ఒక పక్కన స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేస్తూ అంటే పెట్టుబడి ప్లస్ 50% ప్రాఫిట్గా చూపిస్తూ రైతు నిలబడే విధంగా రేట్లు ఏమైనా కావచ్చు, అది ₹100 కావచ్చు, ₹1000 కావచ్చు. నాకు ఉత్పత్తికి ₹1000 అయితే నా ప్రొడ్యూస్కి 1500 కావాలి. అది అట్లీస్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్గా ప్రభుత్వాలు అంగీకరించాలి, దాన్ని అమలు చేయాలి. ఆ దిశగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది అని మేము చెప్తున్నాం. చెప్పడం వల్ల అదొక అంశం. స్వామినాథన్ కమిటీ వల్ల, స్వామినాథన్ రికమెండేషన్స్ వల్ల రైతాంగానికి మంచి జరుగుద్ది అనేది మా నమ్మకం. కాదు అంటే డిబేట్ చేద్దాం. దానికంటే మెరుగైంది ఏమన్నా మనం ప్రపోజ్ చేయగలమేమో చూద్దాం. అదొక అంశం. అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఒక అంశం. ధరలని ఏమంటారు దాని స్థిరీకరణ అదొక అంశం. ఇలా రకరకాల యాంగిల్స్లో మనకున్న ఐడియాస్ని మనం తీసుకెళ్ళాలి. రైతాంగం స్టెబిలైజ్ అవుతూ మినిమం సపోర్ట్ ప్రైసే కాదు లాభసాటిగా తయారు కావాలంటే మనం ఏమేం చేయాలో ఎత్తుక్కుంటున్నాం. అది ఎందుకు బాబు గారికి ఆల్రెడీ తెలియదా? 30 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు కదా రాజకీయాల్లో. అంటే ఇట్స్ ఎ డైనమిక్ ఫీల్డ్. ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే. కొత్త సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలకు అనుగుణంగా ఆయన ఎక్సర్సైజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయనకు అన్నీ తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే తెలుసు కాబట్టే పాజిటివ్ డైరెక్షన్లో పెట్టాలని గమనిస్తున్నాడు. ఇదే అంశం మీద గౌతమ్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పండి. గౌతమ్ రెడ్డి గారిని ఈ ప్రశ్న అడగండి. 2004లో సంక్షోభంలో ఉన్న రైతాంగానికి 2008లో మీరు ఎందుకు రుణమాఫీ చేయాల్సి వచ్చింది? 2008లో రుణమాఫీ చేసిన తర్వాత మీరు ఏ రంగాల్లో అభివృద్ధి చేసామని అంటున్నారో, ఏ విషయాల్లో రైతాంగానికి తోడ్పడ్డామంటున్నారో అదంతా జరిగితే 2014కి మళ్ళీ ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ అందరూ అంటున్నారు కదా, పెద్దలు అన్నారు, సతీష్ చంద్ర గారు రైతాంగం సంక్షోభంలో ఉంది, మరి మీరు చేసిన గొప్ప ఏంటి? మీరు ఎక్కడో తప్పు చేశారు అంటంలో తప్పేంటి? చెప్పండి గౌతమ్ రెడ్డి గారు. రైతాంగానికి సంబంధించినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు. వ్యవసాయం దండగా గాల్లో మేడలు కట్టుకుంటానికి కంప్యూటరే మేలు అనేటువంటిది ఆయన యొక్క పాత మాట. నేను కరెక్టే, నేనేం కాదంట్లా,
చెప్తానండి, అది కూడా అండి. నేను అదే చెప్తున్నాను, మీరు చెప్పేదానికేనండి. చెప్పండి గౌతమ్ రెడ్డి గారు. అది గాసిప్. అది ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ గాసిప్. ఇప్పుడు చెప్పండి గౌతమ్ రెడ్డి. వ్యవసాయాన్ని వద్దు అవసరం ఏమన్నాడో మాట నేను చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అన్నది ఏంటంటే, వ్యవసాయం మీద పెట్టినటువంటి పెట్టుబడి వలన ఉపయోగం లేదు, అన్ని రకాలుగా నష్టపోతూ ఉన్నాము, దాన్ని కంప్యూటర్ యుగంలోకి తీసుకెళ్తే కనుక బాగుంటుంది అనేటువంటిది మాట మాట్లాడారు ఆయన ఆ రోజున. అదే పద్ధతిలో ఇవాళ మీరు అన్నట్లుగానే చూస్తే 2008 ఆ ప్రాంతాల్లో రుణమాఫీ జరిగిందా లేదంటే రుణమాఫీ జరిగినటువంటి మాట మీకు తెలుసు. కానీ రుణమాఫీ జరుగుతూనే ఆయన వృద్ధి రేటు కూడా పెంచడం అనేటువంటి జరిగింది. 207 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం జరిగింది. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో 136 లక్షల టన్నులు మాత్రమే ఉండేది. అదే పద్ధతిలో హెక్టార్ల భూమి 100 పైచిలకు హెక్టార్ల భూమిని కూడా పెంచడం అనేటువంటిది జరిగింది. దీన్ని వృద్ధి రేటు కనుక చూసినట్లయితే సగటున 8.98% 2004-2009లో ఉన్నది అనేటువంటిది కూడా గ్రహించాలి. ఇది లెక్కలు చూపిస్తున్నటువంటిదే కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ మనం వాగ్దానం అనేటువంటిది చేశాము అని అంటేనే, ఆ వాగ్దానానికి నిలబెట్టుకునేటువంటి పద్ధతిలో ఉంటేనే రాజకీయ నాయకుడు అవుతారు. ఎందుకని, అరే ఇతను చక్కగా ఆలోచిస్తాడు, సరైనటువంటి పరిపాలన చేస్తారు, చక్కటి విధానాన్ని అవలంబిస్తాడనేటువంటి ఉంటుంది కదా ప్రజలకి, అందుకే ఓటేస్తారు. కానీ ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వెరిఫై చేసుకుందాం, వెరిఫికేషన్ చేసుకుందాం, సౌలభ్యం చూసుకుందాం అనేటువంటి పద్ధతిలో కనుక వెళ్ళినట్లయితే ఇది కప్పదాటు వైఖరి మాత్రమే జరుగుతుంది. నాయకుడిగా ఉన్నప్పుడు స్పీడ్గా ఒకే డెసిషన్ తీసుకోవాలా, డెసిషన్ తీసుకుని కష్టమో నష్టమో ప్రజల పక్షాన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తే ఉంటే ఆ ప్రజానీకానికి అపనమ్మకం ఏర్పడుతుందండి. ఓకే గౌతమ్ రెడ్డి గారు, ఇదే అంశం మీద పద్మరాజు గారు కూడా లైన్లో ఉన్నారు. పద్మరాజు గారు చెప్పండి, ఈరోజు రైతు ఒకవేళ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చెందితే 2008లో రుణమాఫీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత 2013 నాటికి కూడా రైతు ఎందుకు సంక్షోభంలో ఉన్నాడు అని చెప్పి ఈరోజు టీడీపీ అధికార ప్రతినిధి సాంబశివరావు గారు ప్రశ్నిస్తున్నారు. మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు దీనికి? పద్మరాజు గారు చెప్పండి. ఓకే, సాంకేతిక కారణాల వల్ల పద్మరాజు గారి ఇది కట్ అయింది. చివరిగా చెప్పండి సాంబశివరావు గారు, ఈరోజు ఈ శ్వేతపత్రాలు నిజంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లడానికా, లేదా గతంలో లాగా ఏమైనా సబ్సిడీలు లేదా ఇలాంటివన్నీ రద్దు చేయడానికా? రెండిట్లో ఏదంటారు చెప్పండి. ఇప్పుడు గతంలో లాగా అని చెప్పేసి ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వేసి దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవద్దని నా రిక్వెస్ట్ అమ్మా. ఇది ఒక మంచి టెక్నిక్. ఇలాంటిది చేయటం వల్ల మనకి నిజాలు తెలుస్తాయి. దాంట్లో ఇబ్బందికరమైన నిజాలు కూడా ఉంటాయి, మరి తప్పదు. అయినప్పటికీ దీంట్లో మనం ఏదైతే హైలైట్ చేస్తున్నామో, ఏదైతే నేర్చుకున్నామో దానికి సరైన మందు కనుక్కుని సరైన ప్రణాళిక వేసి సరిగ్గా ముందుకెళ్ళగలిగితేనే చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ 19కి వచ్చేసరికి ఒక రికగ్నిషను, ఒక కీర్తి వస్తుంది. అంతేగాని ఆయన నాకు ఇవాళ అధికారం వచ్చేసింది కదా అని చెప్పేసి అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం మాత్రం ఆయనకి ఏముంది? మీరు ఎందుకు ఇప్పటి నుంచే ఆయన ఫెయిల్ అయ్యాడు అనే మాటలు మాట్లాడుతున్నారు? మనం అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకునే దాంట్లో మీ వంతుగా సహాయం చేయండి. ఇదిగోనండి, తెలుగుదేశం వాళ్ళు ఈ ఫ్యాక్టర్ని మర్చిపోతున్నారు, ఈ పాయింట్ మర్చిపోయారు, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటు అని చెప్పాల్సిన టైంలో బాబు గారు చేయలేడేమో, బాబు గారు దాటేస్తాడేమో. ఎందుకు వేస్తారు? ఇంత ఎక్సర్సైజ్ చేస్తుంది దీన్ని సాల్వ్ చేయాలని. మనం 100% సాల్వ్ చేయాలనుకుంటున్నప్పుడు గత అనుభవాల వల్ల అలా మాట్లాడాల్సి వస్తుంది. గత అనుభవంలో కూడా మీకు 100 విషయాల్లో 1-2 పొరపాటు జరిగుంటే, నాకు తెలియదు, ఆ టైంలో నేను లేను, ఒకవేళ జరిగుంటే మీరు 100 విషయాల్ని వదిలేసి ఆ 1-2 విషయాలను పట్టుకుని అక్కడ మీరు అలా చేశారు కాబట్టి ఇక ముందు మీరు అలాగే చేస్తారంటాం కరెక్ట్ కాదు. ఇవాళ మన రాష్ట్ర ప్రజానీకం వన్ సైడ్గా చంద్రబాబు నాయుడు గారిలో ఒక పాజిటివ్ కోణం చూశారు. ఆయన అనుభవజ్ఞుడు, ఆయన చేయగలడు, చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి లెట్స్ గివ్ హిమ్ ఎ టైం. ఒక నెల రోజులు 2 నెలలు. ఇప్పుడు మీరు ఇంకో మాట అన్నారు, ఇది శరత్ చంద్ర గారు అన్నారు, మీరు ఎందుకు చేయట్లేదు, మీకు ఎందుకు ప్రయారిటీస్, మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్లోకి వెళ్తున్నారు అన్నారు. మేము వెళ్ళటం కాదమ్మా, ఇవాళ యూనియన్ బడ్జెట్ సెషన్ జరుగుతుంది. యూనియన్ బడ్జెట్ కూడా ఇంకా మనకు సరిగ్గా తెలియదు. దాంట్లో వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు. ఏ రంగాలకు మనకు ఎలాంటి తోడ్పాటు రాబోతుందో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడే మనం మాకేమీ ఇవ్వటం లేదని మనం అనలేం. మనకు వాళ్ళు ఎంత ఇస్తారో, గ్రాంట్గా ఇస్తారా, లోన్గా ఇస్తారా, ఇంకో రకంగా ఇస్తారా మనకు తెలియట్లేదు. ఇది ఆగినందువల్ల ఈ 20 రోజులు మనం వెయిట్ చేసి మన ప్రెజర్ మనం పెట్టి యూనియన్ గవర్నమెంట్ మీద పెట్టాల్సిన టైంలో
ఇవాళ వైసీపీ వాళ్ళు టీడీపీని టీడీపీ వాళ్ళు వైసీపీని తిట్టడం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. ఇవాళ మనం బడ్జెట్ సెషన్ జరుగుతుంది, మన రాష్ట్రం ఇదిగో ఇది అడగాలి, ఈ యాంగిల్లో మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వైసీపీ వాళ్ళు కూడా గుడ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉన్నారు. ఐ థింక్ దే హ్యావ్ టు ట్రై. మీరు వచ్చే ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మనం ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, చాలా టైం ఉంటుంది. అప్పుడు ఏదైనా మేము తప్పకుండా సాంసరా గారు ఒక్కటండి, మీరు ఒక్క విషయం అండి సాంసరా, ఒక ప్రశ్న కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, అవునండి, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నారు, అనుభవజ్ఞులు. మేము చెప్పేది కూడా మీరు చేసినట్టు వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయమనేటువంటి చెప్తున్నాం. శ్వేతపత్రాలతో కాలం గడిపేటువంటి పద్ధతి వద్దు. ఏదైతే ప్రజలకి మీరు నచ్చజెప్పి అధికారంలోకి వచ్చారో వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి డేట్స్ ఇచ్చేయండి. ఆ పలానా డేట్ నాడు ఇలా చేస్తాం, పలానా డేట్ నాడు ఈ రకంగా చేస్తామని చెబితే ఒక నమ్మకం ఉంటుంది. కానీ ఇవాళ శ్వేతపత్రాల ద్వారా నమ్మకం మీరు ఇందాకన్నారు ఎందుకని చేయలేకపోతారేమో అనేటువంటిదే మొట్టమొదటి రోజునే సంతకం పెట్టి ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పున్నారు. కాబట్టి ప్రజల్లో అప్పుడే రాజకీయ పార్టీల్లో కానీ ప్రజల్లో కానీ అనుమానం బయలుదేరింది. ఆ అనుమానాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీ నాయకుడికి చెప్పి వెంటనే డేట్స్ వారీగా చెప్తే బాగుంటుంది అనేటువంటిది, కాలయాపన చేయొద్దు అనేటువంటిది. థ్యాంక్ యూ గౌతమ్ రెడ్డి గారు, మాతో ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. చివరిగా చెప్పండి సతీష్ చంద్ర గారు, ఈ శ్వేతపత్రాల తర్వాత ఎలా ఉండాలి అన్నది. కాను అంటే ఖచ్చితంగా అలాంటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే సమయంలో మీరు దానికన్నా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టు తొలి ప్రాధాన్యాలకు సంబంధించినటువంటి అడ్రస్ చేయడానికి. అయితే దాన్ని తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అట్లాగే ఒక సమీక్షకి వెనక్కి వెళ్ళి చేసుకున్నప్పుడు నిజంగా కూడా మనం డిస్పాషనేట్గా చూస్తే అటు కాంగ్రెస్ హయాంలోను ఇటు తెలుగుదేశం హయాంలోను కూడా రైతులు బాగా సఫర్ అయ్యారు. బట్ అట్ దిస్ ఇంతకుముందు చెప్పేటప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా క్రాప్ హాలిడే తీసుకున్నటువంటి పరిస్థితి కోస్తా జిల్లాలో ఉంది. సో కాబట్టి పెద్ద ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. అది అందరూ కలిసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం రైతుని బయటపడేయాల్సినటువంటి అవసరం అయితే తప్పనిసరిగా మనకి ఖచ్చితంగా ఉంటుంది. అంచేత ప్రాధాన్యాలకు సంబంధించి వచ్చేటప్పటికి మనం లోన్ వేవర్ కానీ ఇవి కానీ వారు బడ్జెట్కి సంబంధించి అంటున్నారు. కానీ మనం ముందుగానే మనం ప్రకటించాం కాబట్టి సెంట్రల్ అసిస్టెన్స్ దీనికి సంబంధించినటువంటి హామీ ముందు కానీ తర్వాత కానీ లేదు. కాబట్టి మనం డెఫినెట్గా సో యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ రిసోర్సెస్ అండ్ సీ దట్ వేవర్ ఇస్ డన్ అనమాట. కాబట్టి ఆ విధంగా నేను థ్యాంక్ యూ సతీష్ చంద్ర గారు, అదేవిధంగా థ్యాంక్ యూ సాంబశివరావు గారు మాతో ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ముఖ్యంగా శ్వేతపత్రం అనేది ఎక్కడైనా కానీ ఇంటర్నేషనల్గా కూడా వాస్తవ పరిస్థితిని చెప్పడానికి, ఒక పాలన కానీ ఏదైనా ఒక పనిని కానీ ప్రాజెక్టుని కానీ ప్రారంభించే ముందు విడుదల చేయడం అనేది ఆనవాయితీ అనేది సాంబశివరావు గారు అంటున్నారు. అయితే ఈ శ్వేతపత్రాల రిలీజ్ కంటే ముందుగా ప్రకటించిన రుణమాఫీ కానీ, అదేవిధంగా మిగిలిన డ్వాక్రా మహిళలకు సంబంధించి, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు, స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు ఇవన్నీ పరిష్కరించాలి, అదేవిధంగా రాజధాని సమస్య తీర్చాలి అనేది ఈరోజు సతీష్ చంద్ర గారు కానీ అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తం మీద శ్వేతపత్రం తర్వాత రుణమాఫీ మీద త్వరలోనే నిర్ణయం వస్తుంది అనేది ఆశిద్దాం. ఇది ఈరోజు ఓపెన్ టాక్.